డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. వీరితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీరు రెగ్యులర్గా చెప్తూ ఉంటారు ఎంఎన్సి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి. అసలు ఏంటి మనకి ఎంఎన్సి ఫండ్స్ అంటే ఏంటండి? మేడం, ఇది మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఫండ్ అండి. ఓకే. ఇక్కడ ఏంటంటే జస్ట్ లైక్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, సెక్టరల్ ఫండ్స్ అనేది ఉంటుంది కదా. అదే విధంగా ఇది ఎంఎన్సి ఫండ్ అనేది ప్రతి ఒక్క ఏఎంసీస్ లాంచ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఈ ఎంఎన్సి ఫండ్స్ కోసం ఇవాళ మాట్లాడదాం. అసలు ఏంటి, ఎక్కడ పెడతారు, ఎలాంటి కంపెనీస్లో పెడతారు అనేది మాట్లాడదాం. సో ఈ జనరల్గా ఈ ఎంఎన్సి ఫండ్స్ అనేది వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఒక కంట్రీలో ఉంటుంది. ఓకే. బేస్డ్ ఇన్ వన్ కంట్రీ అండ్ దేర్ ఆపరేషన్స్, వాళ్ళ ఆపరేషన్స్ అన్ని అక్రాస్ కంట్రీస్ ఉంటాయి. అన్ని కంట్రీల్లో వాళ్ళ బిజినెస్ నడుస్తుంది. బేసికల్గా ఇది ఎంఎన్సి కంపెనీ. ఈ ఫండ్లో ఏం చేస్తారంటే అలాంటి కంపెనీస్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మేడం, ఇది మేజర్ ఎంఎన్సీస్ కంపెనీస్ ఇండియాలో కార్పొరేట్స్ ఇచ్చేస్తుంటారు. ఓకే. పెద్ద పెద్ద కంపెనీలు. సో ఈ జనరల్గా ఇదేంటంటే ఒక కంపెనీ, ఒక హెడ్ ఆఫీస్ ఒక కంట్రీలో ఉంటుంది. వాళ్ళ బిజినెస్ అక్రాస్ కంట్రీస్ నడుస్తుంటాయి. సో అదేమవుతుందంటే ఇలాంటి కంపెనీలో మనం ఒక ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది ఇన్వెస్టర్కి వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియాలో ఉన్నాను, నేను ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను. బట్ ఈ ఫండ్ మన ఇంకో కంట్రీస్లో కూడా ఉన్నాయి. అంటే బిజినెసెస్ ఏదైతే ఎంఎన్సి కంపెనీస్ ఉన్నాయో ఇంకో కంట్రీస్లో కూడా వాళ్ళ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తారు. మన ఇన్వెస్ట్మెంట్ అదర్ కంట్రీస్ ఎక్స్పోజర్లో కూడా ఉంటుంటాయి. ఓకే. గ్లోబల్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. సో ఇలాంటి ఎంఎన్సి ఫండ్స్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్, స్ట్రాంగ్ కంపెనీస్ సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ చేసేటప్పుడు వీళ్ళు జనరల్గా సెక్టర్ తర్వాత కన్జ్యూమర్ గూడ్స్, టెక్నాలజీ, తర్వాత ఫార్మాసిటికల్, ఆటోమొబైల్స్, ఇలాంటి కంపెనీస్ అన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలండి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫార్మాసిటికల్ కంపెనీస్ ఉన్నాయి, మన కంపెనీస్ ఇంకొక కంట్రీస్లో కూడా ఉన్నాయి. సో అలాంటి కంపెనీస్లో ఏదైతే బయట కంపెనీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుందో, ఆపరేషన్స్ నడుస్తుందో అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తుంటారు. సో ఈ ఫండ్ కూడా ఇలాంటి ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తుంటే మంచి రిటర్న్స్ అనేది మనకు కనబడుతుంటుంది. ఇది ప్లస్ ఇలాంటి కంపెనీస్ అన్ని బ్రాండెడ్ కంపెనీస్ ఉంటాయి. ఇది వెల్ రికగ్నైజ్డ్ అయి ఉంటుంది. ఈ కంపెనీస్ అన్ని బాగా అందరికి తెలుసు. ఓకే. సో ఇది కాకుండా జియోలో ఆల్ ఓవర్ ద కంట్రీస్ ప్రెసెన్స్ ఉంటుంది. అన్ని ఉండకపోవచ్చు, బట్ మేజర్ ఆఫ్ ద కంట్రీస్ వాళ్ళ ఆపరేషన్స్ అనేది ఉండొచ్చు, ఉంటాయి. సో ఇది కాకుండా దీంట్లో మనకి రిస్క్లు చూసుకుంటే కరెన్సీ ఫ్లక్చువేషన్స్, అంటే కరెన్సీ మనం ఒక కంట్రీ నుంచి కంట్రీ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కదా, ఆ కరెన్సీ ఫ్లక్చువేషన్స్ అనేది కొంచెం మనకి రిస్క్ అనేది ఉంటుంది. అది చూస్తూ చేసుకుంటూ ఉండాలి. అది కాకుండా ఈ ట్రేడ్ పాలసీస్, ఇప్పుడు గవర్నమెంట్ మారుతున్నప్పుడల్లా పాలసీస్ మార్చేస్తుంటారు. టారిఫ్లు పెంచాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నాం, గెలిచారు అనుకోండి, మరి ఇప్పుడు ట్రేడ్ టారిఫ్స్ అన్ని మారుస్తారు, పాలసీస్ మారుస్తారు. మార్చేటప్పుడు ఆ ఎఫెక్ట్స్ అనేది ఇలాంటి ఎంఎన్సి ఫండ్స్లో పడుతుంటాయి. బట్ అన్ని బ్రాండెడ్ కంపెనీ, కార్పొరేట్ మేనేజ్డ్ కంపెనీస్ కాబట్టి మనకి రిటర్న్స్ అనేది బాగానే వస్తున్నాయి దీంట్లో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండి. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫండ్స్ని కూడా చూడండి. ఓకే. ఇది కాకుండా ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఏంటంటే హై రిస్క్ ఎక్కడ అంటే దే ఆర్ ఆల్సో ఎక్స్పోజర్ టు ఇంటర్నేషనల్ కంట్రీ. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్లోని ఎక్స్పోజరు ప్లస్ డొమెస్టిక్ మార్కెట్స్లో కూడా ఉంటుంది. ఇది కొంచెం ఎక్స్పోజర్ అనేది కొంచెం రిస్క్
చూసుకుంటూ ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మనం బెనిఫిట్స్ తీసుకుందాం మేడం. ఇక్కడ ఏంటంటే మన ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మన గ్లోబల్ అంటే ఇంకో కంట్రీలో ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాం మనం. అంటే మనం అక్కడ ఉండే బిజినెస్ ప్రాఫిట్స్ మీద మనం ఇక్కడికి వచ్చి ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాం. అది కాకుండా ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ కంపెనీస్ తర్వాత ఈ బిజినెస్ మోడల్ MNCs ఇలాంటి అన్ని దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, దీంట్లో కాకుండా ఈ కార్పొరేట్స్ ఉంటారు చూసారా, వాళ్ళేమో ఈ కార్పొరేట్ జైన్స్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్లోబల్ ప్రెజెన్స్ అనేది ఉంటుంది. ఇలాంటి MNC ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తున్నాయి. ఎవరికైతే ఈ గ్లోబల్ ఎక్స్పోజర్ కావాలి, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు ఇలాంటి MNC ఫండ్స్లో అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉండి, మీకు ఎవరైనా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ని కాంటాక్ట్ చేయండి, వాళ్ళు మీకు గైడ్ చేయగలుగుతారు. చాలా డిఫరెన్స్ ఉంటుందంటారా ఇప్పుడు MNC కానీ లేదంటే? అంటే ఉంటుంది మేడం. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్, ఇప్పుడు నేనున్నాను, నేను ఇన్వెస్టర్ని, నాకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కావాలి, నేను బయట కంపెనీస్లో నేను పెట్టాలి, మన కంపెనీ బయట ఇంకో కంట్రీలో ఉండే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. అలాంటప్పుడు ఇలాంటి ఫండ్స్ అనేది పెట్టుకోవాలి. రిస్క్ కూడా సేమ్ ఉంటుంది. రిస్క్ అదే మీకు చెప్పాను కదా మేడం, కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ ఉండేటప్పుడు, తర్వాత పాలసీ చేంజెస్ ఏదైనా ఉండేటప్పుడు, అప్పుడే అంటారు ఆ టైంలో అంటే పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. ఆ టైంలో చూసుకుని మనం చేసుకోవాలి జనరల్గా. బట్ ఇంతవరకు చూసుకుంటే ఈ ఫండ్స్ అనేది బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఓకే ఓకే. సో యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ నేను ఈ MNC ఫండ్స్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్ని చూసుకుని ఇన్వెస్ట్ చేయండి, మీ రిస్క్ అప్టైట్ చూసుకుని దాన్ని బట్టి చేసుకోమంటారు, ఇన్వెస్ట్మెంట్స్ చేయండి అని చెప్తాను. ఓకే. సో థ్యాంక్ యూ అండి, మాకు MNC ఫండ్స్ గురించి ఉన్న డౌట్స్ని మీరు క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.